దేవుని వాక్యం ఈరోజు కూడా పాపము ఒప్పుకున్న ప్రతి ఒక్కరిని, ప్రతి అవిధేయుని దేవుడు క్షమించి నూతన పరుస్తానికి ఆశపడుతున్నాడు. ఇది సత్యము. ఈరోజు ఆ మాట ఎరిగిన వ్యక్తికి ఎలాగ ఉంటుందంటే, ఎంత పాపి అయినా క్రీస్తు దగ్గరకు రావచ్చు, ఎలాంటి వ్యక్తి అయినా దేవుని దగ్గరకు రావచ్చు. ఈరోజు సంఘము ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఏంటి, ప్రతిరోజు మనం చేసే నిర్ణయాలు ఏంటి, నాకు ఎలాగ అనిపిస్తుంది అన్న దాని ఆధారం చేసుకుని చేస్తున్నామా, దేవుడు ఏం చెప్పాడు దాన్ని ఆధారం చేసుకుని చేస్తున్నామా, నాకు ఎలాగ అనిపిస్తుంది, నా ఎమోషన్ ఎలాగ ఉంది అనేది ఆధారపడి నిర్ణయాలు చేస్తున్నామా, లేకపోతే దేవుడు ఏం చెప్పాడో. ఇదిగో యెషయా గ్రంథం 40 అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. గడ్డి పూ ఎండిపోయినో వాడిపోయిననో దేవుని మాట మాత్రం నిలిచి ఉంటుందంట. ఇదిగో ఈ లోకంలో చూస్తున్నాం, ఎన్నో హిస్టరీ చదివితే ఎన్నో అధికారులు, ఎన్నో రాజ్యములు లేసే పడ్డాయి, ఎన్నో కల్చర్స్ మారే, ఎంతో టెక్నాలజీ వచ్చింది పోయింది, ఎంతో మనుషుడు అభిప్రాయాలు కూడా, ఉద్దేశాలు కూడా మారిపోతే వెళ్ళాయి. ఇదిగో ఈరోజు ఈ టెక్నాలజీ గురించి మాట్లాడాలంటే, ఈరోజు చూడండి, ఈ తరము ఏ తరంలో ఉన్నాం, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మునపెన్నడు చరిత్రలోనే లేని టెక్నాలజీలో ఉన్నాం, అడ్వాన్స్మెంట్లో ఉన్నాం. ఎంత అడ్వాన్స్మెంట్లో ఉన్నాం. ఇప్పుడు అందరూ ఏఐ అంటారు. ఇదిగో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ చూసినా కరెక్ట్. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నమ్మచ్చంటారా? లేదని వాళ్ళే చెప్తారు. ఇది జస్ట్ ఒపీనియన్ అని చెప్తారు. ఇంకోటి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మోడల్స్ అంటారు. ఒక ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ చూసినా, సాఫ్ట్వేర్ చూసినా దాంట్లో మోడల్స్ అని ఉంటాయి, అంటే వర్షన్స్ అని ఉంటాయి. ఎంత వేగంగా ఒక నెలకి ఇంచుమించు 2-3 మోడల్స్ మారిపోతాయన్నాయంట. అంటే నెలకి ఒక మోడల్ అవుట్డేటెడ్, నెలకి 2 మోడల్స్ ఇంచుమించు దాటిపోయి కొత్తది వస్తుంది. ఒకటి నేర్చుకునేటప్పటికే అది అవుట్డేటెడ్ అయిపోయింది, ఇంకోటి వచ్చింది. అది నేర్చుకునేటప్పటికే అది అవుట్డేటెడ్ అయిపోతుంది, ఇంకోటి వచ్చింది. అంటే మనుషుడికి ఎట్లా ఉన్నాడంటే, పూటకు ఒకటి సత్యము మారిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ఏఐని ఆధారం చేసుకున్న ఈ తరంలో ఎట్లయిపోతుంది, పలానా చెయ్యి పలానా అవుతుంది. సడన్గా 15 రోజులు అంటాడు, పలానా చేస్తే పలానా అవుతాం కాదు, దీనికన్నా ఇది సత్యము, ఇది వదిలేయి అంటే ఈ ఫార్ములా ప్రొసీజర్ ఫాలో చేయి, లేకపోతే ఈ పద్ధతి ఫాలో చేయి, లేకపోతే ఈ ట్రెండ్ ఫాలో చేయి, లేకపోతే ఈ రీతిగా చేయి, ఇది జరుగుతుంది. ఇదిగో ఈ సోషల్ మీడియాలో కూడా చాలామంది ఎట్లా ఉంటారంటే, అభిప్రాయాలు, అదే ఇందాక చెప్తూ వచ్చాం కదా, మార్చి పోతా ఉంది. ఇదిగోనండి, దేవుని మాట మాత్రం మారదు. దేవుని అభిప్రాయం మాత్రం కాలంకి సమయం తగినట్టుగా వెళ్ళిపోతాం కాదు. దట్ ఈస్ యాజ్ వన్. చూసి ఇది ఎలా చెప్పాలంటే, భూమి వెలుతురుని ఎంతన్నా బల్బులు, లైట్లు, లేకపోతే ఇదేంటి సోలార్ ప్యానల్స్, అవి పెట్టుకుని పవర్ జనరేట్ చేసుకుని, విండ్ విల్స్తో, సోలార్ ప్యానల్స్తో, నీరుతో, డ్యామ్స్తో అనేక రీతిగా పవర్ జనరేట్ చేసుకుని లైట్లు వెలిగించుకొచ్చేమో కానీ, లేకపోతే వీటన్నిటికి ఆధారమై ఉన్న సూర్యుడి దగ్గర నుండి వెలుగు వస్తే ఆ వెలుగును బట్టి దీపము వెలిగించుకోవచ్చేమో కానీ, ఒక లైట్ని వెలిగించుకోవచ్చేమో కానీ, ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, సూర్యుడి దగ్గర ఉన్న వెలుగు ఎప్పటికీ వెలిగే, సూర్యుడిలో చీకటి లేదు. భూమి ఒక పూట అట్లా వెలుగులోకి వెళ్తుంది, ఒక పూట చీకటిలోకి వెళ్తుంది. ఒక పూట వెలుగులోకి వెళ్ళి చీకటిలోకి వచ్చేటప్పుడు దానికి కావాల్సిన వెలుతురు సూర్యుడి దగ్గర నుండి రాకపోతే భూమి కటికి చీకటే. సో వాట్ ఐ మెంట్ టు సే, ద ఎర్త్ నీడ్స్ లైట్ ఫ్రమ్ అదర్ సోర్స్, బట్ ద సన్ హ్యాస్ ఇట్స్ ఓన్ లైట్. ద సన్ గివ్స్ లైట్ టు ద ఎర్త్. సూర్యుడు భూమికి వెలుతురునిస్తాడు. దేవుని వాక్కు, దేవుడు కూడా అలాగనేనండి. దేవుడు ఏదో ఒక పూట వెలుగు, ఒక పూట చీకటి కాదు. ఒక విషయంలో తెలిసి, ఒక విషయంలో తెలియక కాదు. ఒక విషయాన్ని బోధించి ఇంకొక విషయాన్ని బోధించక కాదు. దేవుని వాక్యము, దేవుడు ఆయన వెలుగు ఉన్నాడు. ఆయన వెలుగు మన జీవితంలో అనుగ్రహించబడితే మనము వెలిగించబడతాం అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎలాగైతే దేవుని వాక్కు
మనకి మార్గదర్శనాన్ని వెలుగు ఇస్తుందో, మన జీవితంలో కూడా వెలుగు మనం గ్రహిస్తానికి ఒక అవకాశాన్ని మాత్రమే ఇస్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఈరోజు చాలామంది మొదటిగా వారికి వెలుగే లేదు. దే డోంట్ హ్యావ్ ఎ లైట్ టు సీ. చూడండి, ఇక్కడ ఒక్క లైట్ లేకపోతే నా మొహం కనబడుతుందా? అదే కెమెరా ఉండొచ్చు, అదే ఇంటర్నెట్ ఉండొచ్చు, అదే టెక్నీషియన్ ఉండొచ్చు. పవర్ లేకపోతే, లైట్ లేకపోతే నా మొహం కనబడుతుందా? కనబడదుగా. సో పవర్ ఎంత ముఖ్యమో లైట్ వెలిగించబడటానికి, ఆ లైట్ వెలిగించబడటం బట్టి మీరు నన్ను చూడగలుగుతున్నారు, మీరు నన్ను గ్రహించగలుగుతున్నారు. నా భావోద్రేకాలు, నేను చెప్పేది మీకు అండర్స్టాండ్ అవుతానికి ఉంది. అదే లేదనుకో, యూ కాంట్ రియలీ సీ మీ. ఈరోజు చాలామంది దేవుని వాక్కు లేదు, దేవుని హృదయము తెలుసుకుంటానికి దేవుని ఆత్మశక్తి లేదు. సి ద పవర్ ఇస్ ద హోలీ స్పిరిట్, ద లైట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్ముడు దేవుని వాక్కుని మనకి ఎత్తిస్తాడు. పరిశుద్ధాత్ముడు రాయబడిన వాక్యము పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వివిధ రచయితలు రాశారు. ఆ వాక్కు నిన్ను మరలా గ్రహింపజేవాడు పరిశుద్ధాత్ముడే. ఆ పవర్ లేకపోతే దిస్ లోగోస్ బికమ్స్ నో యూస్. ఆ రేమ కలగాలంటే పరిశుద్ధాత్ముడే కార్యం జరిగించాలి. ఈరోజు ఎంతమంది నమ్ముతున్నామండి? దేవుడి సత్యమై ఉన్నాడు, ఆయన వాక్కు సత్యమై ఉంది. Because what I'm trying to lay the foundation and tell you today, stop living a lie. Stop living a human deceived, human impacted mind lifestyle. మనుషుల అభిప్రాయాలు, లోక పద్ధతులు తగినట్టుగా బ్రతకన దేవుని వాక్యం ద్వారా బ్రతకండి అని తెలియజేస్తున్నానండి.